ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరసేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్రరీత్యా చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేంటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. చాలా మందికి భార్యాభర్తల మధ్యనే ఇబ్బంది ఉండడం కానీ, లేకపోతే వివాహం చేసుకుందామంటే వివాహ సంబంధం కుదరకపోవడం కానీ, వివాహం అయిన తర్వాత గొడవలు జరగడము, అది విచ్ఛిన్నమవ్వడము, లేకపోతే రెండో వివాహం వైపు దారి తీయడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏమిటి? అసలు కుదరకపోవడానికి కారణం ఏమిటి అంటే, జన్మజాతకంలో ముఖ్యంగా మీకు అసలు వివాహం అయ్యే సమయం ఎప్పుడుంది? 5 సార్లు ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా, 3 నుంచి 5 సార్లు. బాగా తక్కువ సార్లు ఉండే యోగాలు కొంతమందికి ఉంటాయంటే వాళ్ళకి 1-2 టైమ్స్ ఆ వివాహ యోగం వస్తుంది. అప్పుడు చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు కొంతమందికి. సర్వసాధారణంగా 3 to 5 టైమ్స్ వివాహ సమయం అనేటువంటిది వస్తుంది. అది తెలుసుకోవాలి ముఖ్యంగా. కొంతమందికి 21వ ఏట, లేదా 25వ ఏట, లేదా ఇంట్లో 28వ ఏట, 31, 32, లేదా 35వ ఏట, లేదా 40వ ఏట, ఇట్లా ఉంటుంది. అది గోచారంలో ఉండే గ్రహాలు మహాదశలు, అంతర్దశలు ఆ కాంబినేషన్ యాక్టివ్ చేసే సమయం వివాహాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా సునాయాసంగా మీకు మంచి సంబంధం కుదరడం కూడా జరుగుతుంది. చాలా మందికి ఆ సమయం తెలియక దాని మీద ముందు ప్రయత్నం చేయడము, ఆ సమయం తర్వాత ప్రయత్నం చేయడము చేసి రావట్లేదండి, మాకు కుదరట్లేదని అంటుంటారు. అంటే ఎలా అంటే, సూర్యోదయం ఇప్పుడున్న కాలమాన పరంగా 6:30కి సూర్యోదయం అవుతుంది అనుకోండి. అర్ధరాత్రి 12-1 గంట సమయం నుంచి మాటిమాటికి నేను తూర్పు ద్వారాన్ని తీసి, అయ్యో సూర్యోదయం రాలేదు, ఎందుకు రాలేదు అనుకొని మళ్ళీ తెల్లవారే సమయానికల్లా నిద్రపోయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు నిద్రపోయి, సాయంత్రం సమయం నుంచి మళ్ళీ తలుపులు తీస్తూ అయ్యో సూర్యోదయం రాలేదు అనుకుంటే ఎలా ఉంటుంది? అంటే మీరు సూర్యోదయం వచ్చే సమయానికి మీరు తలుపు తీసి సూర్యుడు రాలేదో చూడలేదు. దానికంటే ముందు చూశారు, దాని తర్వాత చూశారు. అలాగే మీ జన్మజాతకంలో వివాహం అయ్యే సమయాలు తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. సమయం తెలుసుకున్నారు, 26వ ఏట వివాహం ఉంది, అప్పుడు గోచార గ్రహాలు మహాదశ, అంతర్దశ, మహాదశ భుక్తి అంతరాలు సపోర్ట్ చేస్తున్నాయి. అప్పుడు మీరు ఇలా సంబంధాలు చూడగానే అలా వెంటనే సెట్ అయిపోతుంది. అది తెలుసుకోవాలి ముఖ్యంగా. రెండవది, ప్రతి జాతకానికి ఆ జాతకం చూడగానే ఎటువంటి హస్బెండ్ ఆర్ వైఫ్ వస్తారు అంటే, వాళ్ళు మొండి వాళ్ళ, అమాయకుల, బాగా తెలివైన వాళ్ళ, మనీ మైండెడా, లేకపోతే ఎక్కువ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఉంటారా, సోషల్గా ఎక్కువగా ఉంటారా, సీక్రెసీగా ఉంటారా, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారా, అంటే స్పిరిచువల్గా ఉంటారా, వర్కాలిక్ పర్సన్స్ ఉంటారా, ఎంజాయ్ ఎక్కువ చేయాలనుకుంటుంటారా, విదేశాలు ఎక్కువ తిరగాలనుకుంటూ ఉంటారా, లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి. ఆ రకంగా అతని క్వాలిటీ ఏంటి, అతను కావచ్చు ఆమె కావచ్చు తెలుస్తుంది అందులో. మరొక విషయం ఏంటంటే, జాతక చక్రంలో ఈ దోషం ఉందండి, వివాహం అవ్వటం లేదు
అన్నప్పుడు ఏ గ్రహాల ద్వారా అది ఆగుతుందో దానికి సంబంధించి దానం ఇవ్వాలి. లేదా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ రోజు 40 నిమిషాలు కానీ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దోషం తొలగిపోయి వివాహం అవుతుంది. రోజు చేయాలి. అది 3 నెలల 4 నెలల 6 నెలల అని పెట్టుకోకండి. ఇక రెండవ విషయం ఏంటంటే వివాహం అయ్యి కూడా విచ్ఛిన్నాలు అవుతూ ఉంటాయి. అది దానికి కారణం రెండవ వివాహ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది పక్కాగా. అంటే 12వ స్థానాధిపతి ఉండే కండిషన్. 12వ స్థానం అనేది వివాహ జీవితాన్ని చెప్తుంది. సప్తమ స్థానంతో పాటు సప్తమాధిపతి 12వ స్థానాధిపతి ఇద్దరు పాడై దుష్ప్రభావ రాశి సంబంధాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి రెండవ వివాహం వస్తుంది. దానికి గ్రహాలే రావాలంటూ లేదు, వారి పోర్ట్ఫోలియోస్ దుష్ప్రభావ రాశులు వస్తే కూడా అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇలా ఎవరైనా గొడవ పడుతున్నారు, వివాహం అయిపోయింది, శివకామేశ్వరాంగస్థ శివాస్వాధీన వల్లభాయే నమః ఈ నామం చేసుకున్నా బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మధ్య సఖ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఈ నామం కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి వాస్తవిత్య ఏ దిశలో వివాహం అవ్వకపోవడానికి, వివాహంలో సఖ్యత లేకపోవడానికి కారణం ఎలా ఏంటి అంటే ఆగ్నేయం పాడైనట్లయితే వివాహం తొందరగా కుదరదు. నైరుతి పాడైనట్లయితే అంటే నైరుతి తగ్గినా పెరిగినా తెలియక నైరుతిలో అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా చేసినా కూడా ఏమవుతుంది అంటే జీవిత భాగస్వామితో సఖ్యత లేకపోవడము, గొడవలు పెరగడము, విచ్ఛిన్నాలు అవ్వడము, దూరంగా ఉండడము, ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహార మార్గం చేసుకోవడం, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా గోవుకి క్యారెట్లు, బెల్లము, గ్రాసము కలిపి తినిపించడం ద్వారా, మరియు గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటే సర్ప ఆరాధన అంటారు. అంటే రావి చెట్టు చుట్టూ నాగ ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా ఈ దోషాన్ని మీరు పరిపూర్ణంగా తొలగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అది ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిషాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్ గా చేయాలి. ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను. ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్ గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్ గా వెళ్ళడం చేయండి. ఒకటి. రెండవది ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం. చాలా మంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి. రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పడ్డాము, ఫ్రెండ్ వెహికల్ మనకి దెబ్బతగలకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్ అయినా వెహికల్ మనకి దెబ్బతగులుతుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా. ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి, అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్నది అంటే 2 రూమ్లో ఉన్నాయి, దేనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీట్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు.
అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్న పక్కింటోళ్ళు పెట్టారండి, వాళ్ళు హైట్ లేదు కూడా అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలాంటి ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళ హైట్ పెట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరేమో తీరుస్తారు. అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈశాన్యంలో బావిలో వేరండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి, వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మంది వాస్తులో లేనటువంటి విషయాలను ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి అన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు, అసలు తీరట్లే, ఉద్యోగం కావచ్చు, సమస్యలు ఏదైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి. మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చామని రమ్మడం. ఎందుకంటే క్షేత్ర మహిమ అటువంటిది. మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమ స్థానాధిపతిని బట్టి దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునేదానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో పెట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమి తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది, గోధుమలు, చంద్రదశ బియ్యము, కుజదశ కందులు, బుధమహర్దశ పెసలు, గురుమహర్దశ శనగలు, అదేవిధంగా శుక్రమహర్దశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహర్దశ తెల్ల నువ్వులు, రాహు మహర్దశ మినుములు, కేతు మహర్దశ విలువలు. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య కాదు, బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని మీకు నోటితో చదవడానికి రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందన పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు. ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి 100 సందేహాలు ఉంటున్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకు వెళ్ళి బెల్లము, క్యారెట్లు వీటిని తినిపించండి. ఇంకా వీలుంటే 40 రోజుల్లో లలితా అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి, చెండి వినడం. అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా, ఏమన్నా సరే సమస్య తీరుతుంది. చెండి వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రంతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదైనా ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు. మీరు మీ తాతగారా, తండ్రి గారా, లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో, ఆరాతో సంబంధం ఉంటుంది, చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవడం జరుగుతుంది. మీ సమస్యలు
అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.